దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చదవండి. దేవుని యొక్క వాక్యం బైబిల్ నుంచి మరి ఒక మాట మనం చదువుకునే వారంగా ఉంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, చూడండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి లోకములో ఆనందం శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. దేవుని వాక్యాన్ని వింటే, దేవుని వాక్యాన్ని చదివితే, దేవుని కొరకు నువ్వు బతికితే, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు గొప్ప సహాయాన్ని చేసేవాడిగా ఉంటాడు. కనుక ఆ దేవుణ్ణి ఇప్పుడే విశ్వసించు, నమ్ము, దేవుని బిడ్డగా మార్చబడు. దేవుడిని దీవించను గాక. ఆమేన్.